హాయ్ గాయ్స్, ప్రాన్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనకి ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ టేస్ట్కి మించినట్టు ఉంటుంది. ఈ గ్రేవీ అయితే బిర్యానీకి పట్టి టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? పదండి. ఫస్ట్ నేను కేజీన్నర రొయ్యల్ని తీసుకున్నాను. అది ఆయించేసాను, అంటే పసుపు వేసి పొయ్యి మీద పెడితే వాటర్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది రొయ్యలకి. అండ్ ఒక కళాయి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవగానే 5 పచ్చిమిరపకాయలు, 5 ఉల్లిపాయలు చిన్న సైజులో కట్ చేసేసుకొని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక్కసారి అయితే బాగా కలిపేసుకోండి. మనకి బేగా ఉల్లిపాయ అనేది మగ్గిపోవాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ చిట్కా అయితే మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయితే ఇలా ముద్దగా అయిపోద్ది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా దాంట్లో వేసేసేయాలి. ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలు ఫ్రైకి తగినంత ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నామంటే తర్వాత మళ్ళీ కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు, ఉప్పు సరిపోయిందా లేదా అని. వేగిన తర్వాత వేసుకున్నామంటే రొయ్యకి అన్నది ఉప్పు పట్టదు, అందుకని ఇప్పుడే వేసేసుకోండి ఉప్పు అన్నది. సో మీరు టేస్ట్కి తగ్గ ఇప్పుడు చూసుకొని సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకసారి అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ అన్నది సగ్గిన తర్వాత కొద్దిగా మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువ పట్టదు దీనికి మసాలా పేస్ట్. ఒక 1/2 స్పూన్ మసాలా పేస్ట్ వేసుకుంటే సరిపోద్ది. ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి, ఒక 1/2 స్పూను. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాం కాబట్టి ఆ కారంకి ఈ కారంకి అడ్జస్ట్ అయిపోద్ది. సో ఎక్కువ కారం అవసరం ఉండదు, 1/2 స్పూన్ కారం వేసుకుంటే సరిపోద్ది. ఈ గ్రేవీ అంతా కూడా రొయ్యకి పట్టినట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇది వైట్ రైస్, చారన్నం ఇలా రొయ్యలు ఫ్రై కూడా చేసుకొని తినవచ్చు. సూపర్గా ఉంటుంది టేస్ట్ అలా కూడానా. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ అయితే రెడీ చేసాం బిర్యానీకి కావాల్సిన రొయ్యలు ఫ్రై. ఇప్పుడు సెకండ్ స్టెప్ మనం డేషా పెట్టుకోవాలి బిర్యానీకి. సో ఒక డేషా పెట్టుకొని కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసుకొని హోల్ మసాలా దినుసులన్నీ వేసుకొని 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా అనేది బాగా మగ్గిపోవాలి, ఫ్రై అయిపోవాలి బాగాన. సో ఇప్పుడు దాంట్లోకే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. సో అది కొద్దిగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం మసాలా పేస్ట్ వేసుకోవాలి. మనం బియ్యం 1 గ్లాసు వేసుకుంటే 1 స్పూన్ మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి. అలాగా మీరు ఎన్ని గ్లాసులు బియ్యం వేసుకుంటే అన్ని స్పూన్ల మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి. సో నేను 5 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. నేను 5 పావుల బియ్యం వండుతున్నాను. సో నేను మసాలా కూడా ఎక్కువ తీయట్లేదు, 1/2 స్పూన్ చొప్పునే తీస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ రొయ్యల ఫ్రైలో మనం మసాలా వేసాము. సో మసాలా ఎక్కువ వేసామంటే బిర్యానీ అన్నది ఎక్కువ తినలేము. మసాలా ఘాటు తక్కువ ఉందంటే బిర్యానీ అన్నది కొద్దిగా ఎక్కువ తినగలము. సో అందుకనే మసాలా ఇలాగ వేసాను. కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పావుకి, అంటే 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ చొప్పున దాంట్లో వేసేయాలి. సో నేను 5 గ్లాసులు బియ్యం వేసాం కాబట్టి 10 గ్లాసులు వాటర్ అయితే వేసేస్తున్నాను. సో ఇలా వాటర్ వేసేసిన తర్వాత ఇప్పుడే తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. మీరు ఇప్పుడు ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగ వాటర్ వేసేటప్పుడే ఉప్పు సరిపోతే మళ్ళీ ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు. రైస్ వేసేసిన తర్వాత ఉప్పు చూసుకోవాలంటే కష్టము. ఉప్పు సరిపోయిందో లేదా అనేది ఉప్పు చూసేసుకుంటేనే అడ్జస్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేస్తే నీళ్ళు అనేది పొంగుల్లాగా వచ్చి మరిగిపోద్ది. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ 1 గంట అయితే నానబెట్టేసాను. ఒకసారి వాష్ చేసేసుకున్నాను. సో వాటర్ అంతా కూడా తీసేసి ఈ మరిగిన దాంట్లోకి రైస్ అన్నది వేసేసాను. సో ఒక్కసారి మొత్తం అంతా కూడా రైస్ వేసేసి ఒక్కసారి అయితే గడితో కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేశాను. ఫస్ట్ మనం రైస్ అన్నది 90% ఉడికించుకోవాలి. తర్వాత మళ్ళీ దమ్ ఎక్కిద్దాము ఇంకా ఫుల్గా ఉడికేటప్పటికి. సో ఫస్ట్ 90% ఉడికించుకోవాలి రైస్ అన్నది, ఎందుకంటే మనం రొయ్యలు వేసి ఒకసారి కలుపుతాము. సో ఎక్కువ మొత్తం అంతా ఉడికిపోయిందంటే కలపనందుకు అవ్వదు. అందుకే 90% ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు అంతటినీ కూడా పైన వేసేసుకొని ఒక్కసారి కింద నుంచి పై వరకు రైస్ అంతటినీ కూడా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే దమ్ ఎక్కించేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రైస్ అన్నది ముక్కల కింద అవ్వకుండా ఉంటుంది, రైస్ అన్నది నించోనే ఉంటుంది అలాగే ఇలాగ చేయడం వల్ల కూడా మనకి రొయ్యల ఫ్రై అన్నది ఫ్లేవరు మొత్తం రైస్ అంతటికి కూడా బాగా పడుతుంది. ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టి దమ్ ఎక్కించేసామంటే రొయ్యల ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. మనకి ఆ గ్రేవీ అంతా కూడా రైస్కి పట్టి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఈ ఫ్రై పీస్ రొయ్యల బిర్యానీ. మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి టేస్ట్ మించినట్లుగా ఉంటుంది ఈ రొయ్యల బిర్యానీ. అంత బాగుంటుంది ఫ్లేవర్ అది కూడా. ఇంకా టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి. దీని టేస్ట్ చూసి మళ్ళీ మీరే కామెంట్ చేస్తారు బాగుందని. సో చూసారు కదా, బాయ్ బాయ్.